గురునాథ్ రెడ్డి అనే రైతు పెట్టడం జరిగింది పెద్ద హరిమానం. ఇక్కడ రైతు సోదరులు చూడడానికి వచ్చారు. అన్నా మీ పేరేం పేరు? రాజు. రాజు. రాజు, మీరు పత్తి విత్తనం చూడడానికి వచ్చారు ఈ పత్తి పొలంలో, రైతు ప్రదర్శన క్షేత్రంలో. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, బాగుంది. పత్తి మొత్తం బాగుంది. అచ్చా, ఈ పత్తి విత్తనం గురించి పేరు చూసారా మీరు? ఏం పేరు? HRS 33 అది 33 గోల్డ్. 33 గోల్డ్. అచ్చా. 12 ఎకరాలు వేసారు సార్. 12 ఎకరాలు అచ్చా. వేసాం. మీరు 12 ఎకరాలు. 12 ఎకరాలు వేసాం. అచ్చా. ఇప్పుడు ఈ పత్తి రకం 33లో మీకు ఈ పత్తి కాయలో ఎన్ని తొళ్ళు ఉన్నాయన్నా? 5 తీయన్నవి. రైట్. అందులో గింజలు వెంచనా ఎన్ని ఉన్నాయి ఒక తొళ్ళలో? పైకి ఎత్తించు. ఎంచు ఎన్ని ఉన్నాయి? 7 9 ఉన్నాయి ఇవి. ఒక్క నిమిషం ఇక్కడ. ఇదిగో ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 గింజలు ఉన్నాయి. 9 గింజలు ఇంటూ 5 తొళ్ళు, మీకు 45 గింజలు. ఒక పత్తి బొగ్గలో ఒక తొళ్ళలో 45 గింజలు వచ్చినాయి. తూకము బాగుంటుంది. తర్వాత మీకు మొదటి పంటలో ఈ రైతు ఎకరా 40 సెంట్లు పెట్టినాడు గురునాథ్ రెడ్డి. ఇట్లా ఉంచుకో. ఎకరా 40 సెంట్లలో ఇతనికి వచ్చింది 30 క్వింటాల దిగుబడి వచ్చింది మొదటిసారి. రెండోసారి మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ 20 క్వింటాల పైన వస్తుందని ఈ రైతు చాలా సంతోషం వ్యక్తం చేసి రైతు సోదరులకందరు పిలిపించి చూపించమన్నాడు. మేము ఈరోజు రైతు ప్రదర్శన క్షేత్రం పెట్టి ఈ రైతు సోదరులందరినీ పెద్ద అరివానము, తర్వాత గజ్జెల్లి, పక్క ఊరు వాళ్ళందరినీ పిలిపించి చూపడం జరిగింది. వాళ్ళ రైతుల అభిప్రాయం ఏమంటున్నారంటే చాలా బాగుంది, విత్తనము బాగా ఎత్తుగా పెరిగింది, పైన కూడా కాయలు బాగా నీట్గా పగిలినాయి, బాగా ఉంది పత్తి విత్తనము, దీన్ని మాకు విత్తనాన్ని ఇవ్వండి అని రైతు సోదరులందరూ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన రైతు సోదరులు గమనించాల్సింది ఏమంటే ఈ విత్తనంలో పురుగు మందులు తెగుళ్ళు చాలా తక్కువ. తర్వాత చివరి వరకు బాగా నీట్గా పగులుతుంది. పత్తి ఎకరానికి 30 క్వింటాల పైన తీసి ఉన్నాడు. ఇప్పుడు ఎకరన్నర మీద మళ్ళీ 20 క్వింటాలు వస్తుంది. అంటే సగటున 35 క్వింటాల పత్తి వచ్చింది అతనికి, ఈ రైతుకి. ఈ సంవత్సరము వర్షాలు ఎక్కువన్నా ఇంత పత్తి పండింది. కాబట్టి మీరు రైతు సోదరులు ఇటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకొని శ్రీరామ సీడ్స్ 33 గోల్డ్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప షాప్ లో ఈ విత్తనం దొరుకుతాయి. కాబట్టి ప్రతి రైతు మీరు చూశారు. చూసిన తర్వాత మీరు ఎక్కడికైనా ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, బంధువులకి, సోదరుల దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పి రైతుగా సహాయం చేయండి. అప్పుడు మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు, రైతు కూడా బలంగా నిలబడతాడు. కాబట్టి అన్న రాజు, మీ ఒపీనియన్ చెప్పి, మీ నిర్ణయం ఏమి ఈ పత్తి చూసిన తర్వాత? సార్ ఈ పత్తి మాత్రం బాగుంది సార్. ఈ పత్తి ఎక్కడ చూడలేము మేము. నేను ఇక్కడ 12 ఎకరాలు పెట్టిన ఇదే 33 బాగుంది సార్. ఎకరాకి 14 క్వింటాల్ వచ్చింది వర్షాధారంగా. 14 క్వింటాలు తీసినావు బయట పొలం. ఓకే అన్న, ఈ రైతు సోదరునికి మరొకసారి మనం ధన్యవాదాలను తెలుపుకున్నాము. శ్రీరామ సీడ్స్ పత్తి పెట్టి ఇత్తనము SRC 33 గోల్డ్ పెట్టాడు. ఎకరానికి 15 క్వింటాలు వర్షాధారంగా వచ్చింది. పత్తి విత్తనం మళ్ళీ చూడడానికి వచ్చినాడు. మీ టైము, మీ విలువైన టైం తీసుకొని మా సదస్సుకు వచ్చినందుకు మరొకసారి శ్రీరామ సీడ్స్ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి రైతు సోదరుడు కూడా 33 గోల్డ్ పెట్టి అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాం.